కార్తిక్ దీపకి నిజం తెలుసు అని జ్యోత్స్న మీద ఒట్టేసి జ్యోత్స్నాకి నిజం చెప్పేసిన దాసు నిజంగానే దీప ఆ ఇంటి వారసురాలేనని దీపకి నిజం తెలిసిపోయిందని దాసు జ్యోత్స్నాకి చెప్పేశాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పారిజాతం అయితే ఎలాగో ఛాలెంజ్లో కార్తిక్ ఓడిపోతాడు అని ఇంకా ఎంతో సమయం లేదని పారిజాతం రెచ్చిపోతుంది. కోపంలో ఎన్నో శబదాలు ఛాలెంజ్లు చేస్తాం, అవన్నీ పట్టించుకోకూడదు పారు. దీని గురించి నువ్వు రాత్రంతా నిద్ర మానుకొని ఇలా కొరువు దెయ్యంలా తయారయ్యావా అని కార్తిక్ అయితే పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే నువ్వు ఛాలెంజ్లో ఓడిపోతావురా, అందుకే అలా చెప్తున్నావు అని అంటూ పారిజాతం అయితే చూడు, ఈ పారిజాతాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. ఒక్కటి తలుచుకుందంటే అది తప్పకుండా చేసి తీరుతుంది. నీ పెళ్ళి ఆగిపోవడానికి నేను ఎలాంటి ప్లాన్ చేశానో తెలుసా? పెళ్ళికి మీ నాన్న కూడా రావాలని జ్యోత్స్న చేత షరతు పెట్టించింది నేనే. దీప కావాలని తన మెడలో నుంచి తాళిని తెంపేసుకొని జ్యోత్స్న మీదకి నింద వేసిందని అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పింది కూడా, కావాలని చెప్పించింది కూడా నేనే. అన్నిటికీ కారణం నేనే. నువ్వు ఈ పెళ్ళికి రాకూడదు అని శ్రీధర్ని, అదే మీ నాన్నని ఆపేసింది కూడా నేనే అని పారిజాతం తను చేసినవన్నీ కూడా బయట పెడుతుంది. అప్పుడే ఇక 9 అవ్వడానికి 3 నిమిషాలే టైం ఉందిరా, నువ్వు అనుకున్నది ఏది కూడా జరగదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది కదా, ఆ 3 నిమిషాల్లో ఏదైనా జరగచ్చు పారిజాతం గారు అని దీప అంటూ ఉంటుంది. అప్పుడే ఇక 9 అయితే అయిపోతుంది. ఏరా, సరిగ్గా 9 గంటల్లోపు నన్ను ఆ గీతలో నించోబెడతాను, మీ తాత చేత గెంటిస్తానని చెప్పావు కదరా, 9 అయిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం. వెనక నుంచి వచ్చి శివనారాయణ ఇక ఆ గీతలోకి చంప పగలగొట్టి పారిజాతాన్ని మెడపట్టుకొని గెంటేస్తాడో, సరిగ్గా ఎక్కడైతే కార్తిక్ గీత గీశాడో అదే గీతలో పడిపోతుంది వెళ్ళి పారిజాతం. అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఇక ఒక్కసారి అప్పుడే ఇక దశరథ అయితే, ఏంటి నాన్న, ఏంటి మీరు పిన్నిని అలా కొడుతున్నారు అని అడుగుతూ ఉంటే, అసలు ఇది ఏం చేసిందో తెలుసా? జ్యోత్స్న చేత ఆ శ్రీధర్ పెళ్ళికి రావాలని మొత్తం కూడా కండిషన్ పెట్టించి అతనికి నీ పెళ్ళికి రాకుండా చేసింది కూడా ఇదే అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇన్ని రోజులు దీన్ని నేను భరించాను, ఇక భరించడం నా వల్ల కాదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంత వయసు వచ్చినా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తిస్తుంది అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అయితే, ఏంటి పిన్ని ఇదంతా, ఇంత వయసు వచ్చింది మీరు ఇలా ప్రవర్తించడం ఏంటి అని అనగానే అప్పుడే పారిజాతం, అయినా శ్రీధర్ నేను చెప్తే వస్తాడా, నేను వద్దంటే మానేస్తాడా, అయినా అదేదో నా వల్లే రావటం లేదనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంట్రా కార్తీక్, ఇంతకీ మీ నాన్న నీ పెళ్ళికి వస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక దశరథ అలా అడగంగానే, అదేంటి చిన్నసారు, కొడుకు పెళ్ళికి తండ్రి రాకుండా ఎలా ఉంటాడు? మా నాన్న తప్పకుండా వస్తాడు, వస్తానని నాకు మాట ఇచ్చాడు. తన భార్య గౌరవాన్ని, కొడుకు సంతోషాన్ని చూడడమే తనకు ముఖ్యమని కూడా చెప్పాడు అని అంటూ కార్తీక్ అయితే షాక్ ఇస్తాడు పారిజాతానికి, జ్యోత్స్నాకి కూడా. మీరు అనుకున్న టయానికి, అనుకున్న ముహూర్తానికి నేను నా భార్య మెడలో నా తండ్రి సమక్షంలోనే, అలాగే మీ కొడుకు కోడలు నా భార్యకి అమ్మా నాన్నల స్థానంలోనే ఈ పెళ్ళి జరుగుతుంది. ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నిజంగానే మావయ్య వస్తానన్నాడా అని జ్యోత్స్న అంటూ ఉంటే, జ్యోత్స్న నువ్వు కూడా మీ గ్రాని మాటలు విని ఇలా చేస్తావని అనుకోలేదు. శివనారాయణ మాట ఇస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. శివనారాయణ కార్తీక దీపల పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకున్నాడు, అది జరిగి తీరుతుంది. ఎవ్వరూ ఈ పెళ్ళిని ఆపాలనుకున్నా అది మాత్రం అస్సలు కూడా జరగదు.
ఈ పెళ్ళిని నేను జరిపించే తీరుతాను, ఎలాగైనా సరే ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే ఎవరైనా ఈ పెళ్ళిని ఆపాలని ప్రయత్నించారంటే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు, వాళ్ళని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను తప్ప అస్సలు కూడా ఊరుకోను అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు శివనారాయణ మాటకి. అప్పుడే ఇక అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దీప మాత్రమే బయట ఉంటుంది. అప్పుడే ఇక దీప జ్యోత్స్న వంక చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే ఎందుకు నా వంక చూసి అలా నవ్వుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, మనది కాని దాన్ని మనం ఆశించకూడదు పెద్దమ్మగారు, ఆశిస్తే అది ఎప్పటికీ కూడా దక్కదు. మనది కాదనుకున్నది ఎప్పటి కూడా మనది కాదు, ఎవరికి సొంతం అవ్వాలో వాళ్ళకే సొంతం అవుతుంది అని అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు నేను ఇక్కడ పని మనిషి స్థానంలో ఉన్నాను. ఈ పని మనిషి స్థానం ఎవరిదో, ఎవరు ఈ స్థానంలో రాబోయే రోజుల్లో ఉంటారో, ఎవరి స్థానంలోకి ఎవరు మారబోతున్నారో అంతా కూడా మా పెళ్ళితోనే సెటిల్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప అన్న మాటకి అప్పుడే ఇక ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. లేదు, బావకి దీపకి ఇద్దరికీ కూడా నిజం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరికీ నిజం తెలుసో లేదో ఇప్పుడే కనిపెడతాను అని వెంటనే కారులో అయితే జ్యోత్స్న బయలుదేరుతుంది. ఇక కారులో జ్యోత్స్న బయలుదేరి ఒక చోట కారు ఆపుతుంది. అప్పుడే ఇక దాసు అయితే అక్కడికి వస్తాడు. ఇక దాసు వచ్చేసరికి నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటే, నాకు తెలిసిన నిజాలన్నీ ఎప్పుడో నీకు చెప్పేశాను, కొత్తగా ఏ నిజం చెప్పాలి నీకు అని అడుగుతూ ఉంటాడు. దాసు అయితే నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు నా కన్న కూతురివి, నువ్వెన్ని తప్పులు చేసినా సరే నీ మీద నాకు ఎప్పుడూ కూడా ప్రేమే ఉంటుందమ్మా. నోరారా ప్రేమగా నువ్వు నాన్న అని నన్ను పిలవకపోయినా, నీ స్వార్థం కోసం నువ్వు నన్ను చంపాలనుకున్నా సరే నీ మీద నాకు ఎప్పుడూ కూడా ప్రేమ తగ్గదు అని అంటూ ఉంటాడు. దాసు అయితే సరే, నేనంటే నీకు ప్రాణం అంటున్నావు, ప్రేమ అంటున్నావు, అందుకని స్వతంత్రంగా అడుగుతున్నాను. నా తల మీద ఒట్టేసి నిజం చెప్పు, శివనారాయణ ఇంటి అసలు వారసురాలు దీపే అని దీపకి నిజం తెలిసిపోయిందా? కార్తిక్ బావకి దీపే తన మరదుల అని, నేను నీ కూతుర్నని వాళ్ళిద్దరికీ నిజం తెలిసిందా లేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న తన తల మీద ఒట్టేసి నిజం చెప్పమని అడగడంతో నిజాన్ని దాయలేకపోతాడు దాసు. అయితే తెలుసు అని దాసు జ్యోత్స్నకి నిజం చెప్పేస్తాడు. కార్తిక్కి దీపకి కూడా ఈ నిజం తెలుసు, నువ్వు నా కూతురువని, మీ నానమ్మ చేసిన స్వార్థానికి ప్రతిఫలం దీప పేదరికంలో పెరగడమని మొత్తం కూడా తెలుసు. నిజం తెలిసాకే ఆ ఇంటి పని వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెట్టారు. చూడు జ్యోత్స్న, అన్నీ నీ కనుసైగుల్లో జరుగుతాయి, నువ్వేం చేసినా ఎవరికి తెలియదని నువ్వనుకుంటున్నావు. నిజం తెలుసు కూడా నువ్వు తన స్థానాన్ని లాక్కున్నావని, స్వార్థంగా ఆలోచించావని తెలిసినా కూడా దీప పెద్ద మనసుతో నిన్ను క్షమించింది, ఇంకా నిన్ను మార్చాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకో. ఒకవేళ నేను ఇలాగే ఉంటాను అంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేరు, గుర్తుపెట్టుకో అని అంటూ దాసు అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే జ్యోత్స్న ఒక్కసారి కుప్పకూలిపోతుంది. అంటే బావకి దీపకి ఈ నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఊరికినే ఎందుకుంటారో, అందుకని ఆ రోజు మా అమ్మ నాన్నల చేతుల మీదుగానే నా పెళ్ళి జరుగుతుంది అని గర్వంతోనే దీప నా వంక చూసి నవ్వింది. ఈరోజు కూడా అలాగే నా వంక చూసి తను సమాధానం చెప్పింది. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, నన్ను మార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారా? జ్యోత్స్న ఆస్తిని వదులుకోలేదు, బావని వదులుకోలేదు, ఆ దీపని ఈ భూమి మీద ఉండనివ్వదు. జ్యోత్స్న గురించి తక్కువ అంచనా వేశారు. ఈ జ్యోత్స్నని తక్కువ అంచనా వేస్తే
ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను అంటూ జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.